లేదు. ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు. అందుకనే భారీ వర్షాలు పడ్డాయి. ఆడబిడ్డలు విపరీతమైన సంతోషంలో ఉండి భారీ వర్షాలు పడలే, ముంచే వర్షాలు పడ్డాయి. వరంగల్ మునిగిపోయింది, కామారెడ్డి మునిగిపోయింది, తెలంగాణ మునిగిపోయింది, 4.5 లక్షల ఎకరాల వరి సాగు మునిగిపోయింది. ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ సంతోషంగా ఉన్నారు ఆంధ్రలో. ఆళ్ళు ఎక్కడ లేని సంతోషంలో ఉండడంతో అక్కడ మొత్తం 14 లక్షల ఎకరాలు మునిగిపోయినది. వైజాగ్ మునిగిపోయింది. మళ్ళీ ఇంకో ముంచడానికి ఆ సంతోషాన్ని పట్టలేకే ఈ వర్షాలు వచ్చి ముంచుడు కార్యక్రమం మొదలైంది. చెప్తే ఓ అర్థం పర్థం ఉండాలి. ఆడబిడ్డలట సంతోషంగా ఉన్నారట, భారీ వర్షాలు పడ్డాయట. భారీ వర్షాలు పడలే నాయన, ముంచే వర్షాలు పడ్డాయి. ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి అనుకుంటే ఓ పెద్ద ఆయన దెయ్యమై పెట్టారు. కాళేశ్వరంతో 1,00,000 కోట్లు గోదరపాలి. ప్రత్యేక రాష్ట్రం వస్తే అసలు ప్రత్యేక రాష్ట్రం రావాలని నువ్వు వినడానికి కోరుకున్నావా? వస్తే అని అనుకున్నావు, వస్తుందా చూద్దాం. ప్రత్యేక రాష్ట్రం వస్తే కూడా దాన్ని ఎట్లా ముంచాలి, ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎట్లా లేకుండా చేయాలి అని ఓటుకు నోటు దౌర్భాగ్యమైన కార్యక్రమానికి తెరదీస్తుంది. అందులో ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి అనుకుంటే ఒక పెద్ద ఆయన దయం. ఆ పెద్ద ఆయన వల్లనే నువ్వు తెలంగాణ సీఎం ఉన్నావు.